వెల్కమ్ టు టుడే 9 న్యూస్. ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పరిసరాలలో సోమవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. కార్తీక మాసం సోమవారం సందర్భంగా భక్తులు పలు ప్రాంతాల్లో ఉన్న పుట్టలలో పాలు పోసి పూజలు నిర్వహించారు. స్థానిక పేరంపేట రోడ్డులో బాటా గంగారమ్మ ఆలయ సమీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద వేప చెట్టు కింద పుట్టలో పాలు పోయడానికి పూజలు చేస్తూ ఉండగా నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు కొంతమేర భయాందోళనకు గురైన సాక్షాత్తు ఆ స్వామివారు నాగుపాము రూపంలో దర్శనమిచ్చారు అని భక్తులు పాముకి పూజలు చేశారు. కార్తీక మాసంలో ఇలా నాగుపాము దర్శనంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేలను తవ్వితే బాలుని వివరాలు తెలుస్తాయన్నాడు. దేవుడు పూనిన ఆగనచారైతే, దేవుడు పూనిన ఆగనచారైతే, దేవుడు పూనిన ఆగనచారైతే, ఆ చెట్టు క్రిందున్న నేలను తవ్వితే బాలుని వివరాలు తెలుస్తాయన్నాడు. దేవుడు పూనిన ఆగనచారైతే, దేవుడు పూనిన ఆగనచారైతే, దేవుడు పూనిన ఆగనచారైతే, వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చిరమ్మో ఓయమ్మ, వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చిరమ్మో ఓయమ్మ, చెట్టు కింది నేలను ఆ ప్రజలు తవ్వ సాగినారమ్మో, అప్పుడు చెట్టు కింది నేలను ఆ ప్రజలు తవ్వ సాగినారమ్మో, అప్పుడు ధరణిలో వెతికమ్మో సాయి బాబా. తప్పండి. దివ్యంగా వెలిగేటి దీపాల కాంతుల్లో తోరంగమంతయు వెలుగుతున్నదమ్మ.